హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగొచ్చి సోమవారందండి. మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఇవాళైతే మా పాప బర్త్‌డే అండి. ఇవాళ పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. పొద్దున్నే అయితే లేచి, ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయటంతా క్లీన్ చేసి, మాపైతే పెట్టి, చిన్న ముగ్గైతే పెట్టుకున్నాను. ఇవాళ ముగ్గు చాలా బాగుందండి. ముగ్గైతే వేయడం అయిన తర్వాత ఫ్రెష్ అయితే అయ్యి పూజ అయితే చేస్తున్నాను. ఇవాళ బర్త్‌డే కదండీ! మా పాప చేత కూడా పూజ అయితే చేయించుతున్నాను. అలా ఇప్పటి నుంచి పూజ అయితే అలవాటు చేస్తే వాళ్ళకి ఒక్కోటి అర్థమవుతూ ఉంటుంది. ఇవాళైతే సోమవారం కదండీ! ఆ శివయ్యకైతే మల్లెపూలు, గులాబీలు, విలువపత్రాలైతే తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నానండి. మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. పూజ అయితే అయిన తర్వాత ముందలైతే స్వీట్‌తో మొదలెడదామని చెప్పి ఇవాళ బర్త్‌డే మూలన సేమియా అయితే కాస్తున్నానండి. బర్త్‌డే అంటే పిల్లలకి, మనకి చిన్నపాటి సంతోషం కదండీ! ఆ సంతోషాన్నయితే మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. మా పాపకైతే డ్రెస్ తీసుకుందామని నిన్నైతే షాపింగ్‌కెళ్ళాం కదండీ! ఫస్ట్ అయితే జూడియోకెళ్ళామండి. అక్కడైతే ఎప్పుడు ఉన్న కలెక్షనే ఉందన్నట్టుగా అనిపించిందండి. అందుకని అక్కడ నచ్చక కిఎల్ఎంకైతే వచ్చాము. వచ్చి అక్కడ కలెక్షన్ అంతా చూస్తే 2 డ్రెస్సులైతే తీసుకున్నామండి. డ్రెస్ అయితే తీసిన తర్వాత అలా డీమార్ట్‌కి కూడా వెళ్ళామండి. వెళ్ళామంటే ఊరికనే ఉండలేం కదండీ! అక్కడైతే కొన్ని సరుకులు తీసుకుందామని ఎళ్ళేటప్పటికి నాకు కర్టన్స్ కూడా నచ్చినియండి. బావున్నాయని అయి ఒక 2 తీసుకున్నాను. ఏమోనండి ఎన్ని కొన్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇల్లు ఎంతో చక్కగా సర్దుకోవాలి, మంచిగా నీట్‌గా కనిపించాలని అనిపిస్తూ ఉంటదండి. అలా ఎందుకు చెప్పానంటే, అలా డీమార్ట్‌కెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క సరుకు మనం కొనుక్కుంటే కొనుక్కున్నట్టు అనిపించదు కదండీ! అలా ఇంట్లోకి కూడా వస్తువులు అవురుతా ఉంటాయండి. మనకు నచ్చినవన్నీ ఒక్కసారే కొనుక్కోవాలన్నా మనకి అవ్వదు కదండీ! అందుకే నేనైతే డీమార్ట్‌కెళ్ళినప్పుడల్లా నాకు నచ్చినయి ఒక్కోటి అలాగే కొనుక్కొని తెచ్చుకుంటా ఉంటానండి. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. సేమియా అయితే కాయడం అయ్యిందండి. పాప బర్త్‌డే మూలన పూజ అయితే చేసింది కదండీ! అలాగే ఈ నైవేద్యం కూడా దేవుడి దగ్గర పాప చేతే పెట్టించానండి. పువ్వులైతే చూడండి, ఈ మధ్యనైతే మా గులాబీ చెట్టుకి బాగా పువ్వులైతే బాగా ఎక్కువగా పూస్తున్నాయండి. అయి చూస్తే ఎంతో చూడముచ్చటగా ఉందండి. ఇవాళైతే పాప బర్త్‌డే మూలన పాప ఫ్రెండ్స్‌ని భోజనానికైతే పిలిచిందండి. అందుకే వాళ్ళ కోసమని వెజ్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళైతే సోమవారం కదండీ! మేమైతే నాన్ వెజ్ తినమండి. అందుకే వెజ్ అయితే చేస్తున్నాం. పిల్లలకైతే వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదండీ! అందుకని భోజనానికైతే పిలిచామండి.
పిల్లలైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారండి. వాళ్ళందరూ కలిపి భోజనం అయితే చేశారండి. బిర్యానీ అయితే సూపర్ ఉందా ఆంటీ అని చెప్పారండి. కూర కూడా బాగా కుదిరిందండి ఇవాళ. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే ఉందని పాపకైతే ఇలా చిన్నపాటిగా ఎనకాలైతే డెకరేషన్ చేశామండి. బావుందండి. మీకు నచ్చిందా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.